దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఆది నుంచి వాక్యం టీవీ కార్యక్రమం ద్వారా మీతో ఉండడానికి అదేవాతి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ఎల్లవేళలా దేవుని నామముని స్తుతిస్తున్నాను. అది మాత్రమే కాదు, చాలామంది మేము దీవించబడ్డామని మీ ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారు, మీ సాక్ష్యాలు పంచుకుంటున్నారు అని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, కొన్ని నిమిషాలు నేను వాక్యాన్ని ధ్యానించుకుందాం. తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మరొకసారి నేను నీ పక్షం నిలబడుతున్నా. నన్ను బలపరిచిన యేసయ్యా, బలంగా వాడుకోండి. నీ కృప నాకు చాలు. నా నోటి నీ మాట ఉంచండి. ఈ వాక్యాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి, ఆమేన్. నేను చెప్పిన ఈ రోజున అదేవాసి దేవుడు మీతో మాట్లాడబోతున్నారు. ఖచ్చితంగా ఈ సమయాన్ని దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నమ్ముదాం. ఆ దేవాతి దేవుడు నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా మీకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక, ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామా? కొన్ని నిమిషాలు నేను వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ రోజు దాని నిమిత్తమై హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. తన మేలు కొరకే, లేకపోతే మనము ఆయన పరిశుద్ధతలో పాలు పొందాలని ఆ దేవుడు మనల్ని శిక్షించున్నాడంట. మీరు విన్నది నిజమే. అదేంటి పాస్టర్ గారు ఆశీర్వాదకరంగా ఉంటుంది అని చెప్పి శిక్ష గురించి మాట్లాడతారు అని చెప్పేసి అంటే నిజమే, మీరు విన్నది నిజమే. ఎందుకంటే మన జీవితంలో ఏది జరిగినా, మన జీవితంలో ఏం చేసినా కానీ సమస్తం కూడా నా దేవుడు మన మేలు కోరికే జరిగించే దేవుడిగా ఉన్నాడు. అందుకే ఈ రోజున మన ప్రసంగ అంశం సమస్తము నాకు మేలు కోసమే. ఏంటని చెప్దాం? సమస్తం కూడా నాకు మేలు కోసమే. సమస్తాన్ని కూడా దేవుడు మనకి మేలుకరంగా మార్చే దేవుడే. నేను దీవించినా, నిన్ను ఒక దెబ్బ కొట్టినా, లేకపోతే నీకు గాయం చేసినా కానీ అన్నిట్లో కూడా దాగి ఉన్నది దేవుని యొక్క మేలు, ఆయన యొక్క మంచి. అంతేగాని ఏది కూడా మనకి నష్టాన్ని కలిగించేది కాదు. అయితే దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు అంటున్నారు. ఏంటండి పాస్టర్ గారు? అవును, తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకుని నిన్ను నన్ను ఆయన శిక్షిస్తున్నారు. కొన్నిసార్లు దేవుని శిక్ష మన మీద ఉంటుంది, దేవుని యొక్క కోపం మన మీద ఉంటుంది. ఈరోజు నేను మీతో అదే మాట్లాడుతున్నా. కొన్ని విషయాలు మనం ముందుకు సాగుదాం. ఎందుకు దేవుడు మనల్ని శిక్షిస్తారు? ఎందుకు మనకే కష్టాలు వస్తాయి? ఎందుకు మనకి శ్రమలు వస్తాయి? నేను ఈ రోజున క్రైస్తవుడికి శ్రమలు రావు అని చెప్పట్లా, క్రైస్తవుడికి శోధనలు రావు అని చెప్పట్లా. క్రైస్తవ యొక్క జీవితం పూల బాట కాదు, అది ముళ్ళ బాట అని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా. ఎందుకంటే నా బైబిల్ గ్రంథం ఎక్కడా కూడా శ్రమలు రావు అని చెప్పలేదు, శోధించబడరు అని చెప్పలేదు. కాబట్టి ఈ రోజున దేవుడు మనల్ని శిక్షిస్తున్నారు. ఎందుకు ఆయన మనల్ని శిక్షిస్తారు? ఎందుకు మన జీవితాల్లో కావాలనే శ్రమలు ఆయన కలిగిస్తాడు అనే విషయాన్ని నేను అక్కడి నుంచి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున మొదటిగా సమస్త నాకు మేలు కోరికే అన్న అంశంలో మొదటిగా ఎందుకు ఆయన శిక్షిస్తాడంటే నా విశ్వాసాన్ని తెలుసుకోవడం కోసమే. ఏంటంటే మన విశ్వాసాన్ని తెలుసుకోవడం కోసమే, మనం ఎక్కడ ఉన్నామో ఆయన తెలుసుకోవడం కోసమే కొన్నిసార్లు ఆయన మనల్ని శిక్షిస్తారంట. అవును నేను బిడ్డలారా, జాగ్రత్తగా గమనించినట్లయితే 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికన్నా అమూల్యమైన మీ విశ్వాసము శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు మెప్పును మహిమ ఘనత కలుగుటకు కారణమగును. జాగ్రత్తగా గమనించండి. ఒక బంగారాన్ని తీసుకెళ్ళిపోయి అగ్నిలో పెట్టేశా. మన మామూలు భాషలో మాట్లాడాలంటే పొయ్యిలో వేసా. పొయ్యిలో వేస్తే ఏం వేస్తామండి? కట్టిలో చిన్న చిన్న పొలం మొక్కలో, లేకపోతే ఏదైనా పరికరాన్ని పొయ్యిలో వేస్తాం మండడం కోసం. అలాగైతే బంగారాన్ని తీసుకెళ్ళి పొయ్యిలో వేస్తున్నాం అనుకోండి, ఏమొద్దో నీకు తెలియదు. అప్పుడు ఏమంటావు? అరే నీకు బుద్ధి ఉందా? బంగారాన్ని తీసుకెళ్ళి పొయ్యిలో వేస్తున్నావు ఏంట్రా అని ఏం చేస్తావు? పెద్ద హడావుడి చేస్తావు. కానీ దానికి ఆ కంసాలు ఏమన్నా, నీకు బుద్ధి ఉందరా? నేనది పొయ్యిలో వేసింది లేదా అగ్నిలో పడేసింది దాన్ని నాశనం చేయడానికి కాదు, బూడిద చేయడానికి కాదు, అందులో ఉన్న మలినాన్ని తొలగించి స్వచ్ఛతను, ప్యూరిటీని తీసుకురావడానికే అందులోకి నేను తీసుకెళ్ళాను, కానీ దాన్ని నాశనం చేయడానికి కాదురా, బూడిదగా మార్చడానికి కాదురా అని చెప్తారు. ఓ అవునా, నేను పొయ్యిలో వేసేస్తంటే దాన్ని బూడి చేసేస్తాను అనుకున్నా అని చెప్పేసి అప్పుడు కళ్ళు తెరవాలి. అలాగైతే జాగ్రత్తగా గమనించండి. నశించిపోతున్న సువర్ణ బంగారం దాని స్వచ్ఛత తెలుసుకోవడం కోసం అగ్నిలోకి వెళ్ళినట్లుగానే మన విశ్వాసం దేని చేత పరీక్షించబడాలి. మన విశ్వాసం
స్వచ్ఛత, మన విశ్వాసం యొక్క విలువ ఎలా బయటికి వస్తుంది అంటే మనం కూడా అగ్నిలో వెళ్ళాలి. అగ్ని వంటి శోధన, అగ్ని వంటి శ్రమలో, అగ్ని వంటి ఇబ్బందులు కూడా మనం నడిచినప్పుడు మనం ఖచ్చితంగా బయటికి ఎలా వస్తామో తెలుసా? గొప్ప జ్యోతిలాగా వస్తాం, పరిశుద్ధపరచబడిన వారిగా ఉంటాం. అంతేగాని ఆ అగ్నిలోకి వెళ్ళేటప్పుడు, ఆ తుఫాన్లోకి మనం వెళ్ళేటప్పుడు మన నాశనం అయ్యేది కాదు, మళ్ళీ చంపేసేది కాదు. జాగ్రత్తగా గమనించండి. నాకు ఒక డౌట్ ఏమనంటే, తల్లి పక్షి కావాలనే పిల్లలు ఉన్న తన గూడిని అదే రేపిద్ది. మనందరూ తెలిసిన విషయం ఏది. ఎందుకు రేపుతుంది అని చెప్పేసి అనుకున్నా నేను. ఆలోచన వచ్చింది, తల్లి పక్షి కావాలని గూడుని ఎందుకు రేపేస్తుంది, ఎందుకు నష్టాన్ని కలిగిస్తుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు నాకు అనిపించినప్పుడు ఏమనంటే, అంతకుముందు చాలాసార్లు చెప్పుండొచ్చు, ఎగరండ్రా పాములు వస్తాయి, మీ అంతటి మీరు ఆహారం తెచ్చుకోవాలి చెప్పుండొచ్చు. కానీ ఏం చేయలేదు, అవి అలా ఎగరలేదు. అప్పుడు ఏమొచ్చినాయి, సరే వీళ్ళు ఎట్లా మాట వినట్లేదు అని గూడు రేపడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఏమవుతుంది, పైకి ఎగరడం మొదలు పెడతాయి, నేర్చుకోవడం మొదలు పెడతాయి. అయితే జాగ్రత్తగా గమనించండి, ఆ రోజున ఆ తల్లి పక్షి గూడు రేపుతున్నప్పుడు పిల్లలు ఏమనుకుంటే తెలుసా, మా అమ్మ చెడ్డది, మమ్మల్ని చంపేయడానికి ఈ ప్లాన్ వేసింది, నేను చచ్చిపోవాలి, మా అమ్మ కావాలి, తిండి పెట్టలేక చంపేయాలని ఇలా మా గూడు రేపేస్తుంది, మా అమ్మ చెడ్డది అని చెప్పేసి అనుకుంటుంది. కానీ ఆ తర్వాత పాము వచ్చిన తర్వాత ఎగిరి తను కాపాడుకున్న తర్వాత అనిపిస్తుంది, నిజమే ఆ రోజున మా అమ్మ గనక గూడు రేపకపోతే నాకు ఎగరడం వచ్చేది కాదు, నాకు తప్పించుకోవడం వచ్చేది కాదు, నేను వీళ్ళకి బలైపోవాల్సి వచ్చేది అని అప్పుడు అనిపిస్తుంది. అలాగే ఈరోజున కొన్నిసార్లు శోధన, శ్రమ వచ్చినప్పుడు కూడా నా దేవుడు మంచోడు కాదేమో, దేవుడి దగ్గరికి వెళ్తే శ్రమలు వచ్చేస్తానే, దేవుడు చూడట్లేదేమో, దేవుడికి తెలియదేమో అని దేవుడి మీద సనిగేవాళ్ళు, దేవుడి మీద గొనిగేవాళ్ళు, అలిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చెప్పిన సమస్తం ఏది చేసినా నీ మేలు కొరకు ఆయన శిక్షిస్తాడు, కానీ నువ్వు నాశనం అవ్వాలని కాదు. ఒకనొక సమయంలో పేతురు వీళ్ళందరూ కూడా ఓడ మీద వెళ్తున్నప్పుడు, పడ మీద వెళ్తున్నప్పుడు సముద్ర మధ్య భాగంలో పెద్ద తుఫాను వచ్చినప్పుడు కేకలు పెట్టడం మొదలుపెట్టే, బోధకుడా నేను నశించిపోతున్నావు, నీకు చింత లేదా? వెంటనే ఆయన లేచి గాలి తుఫాను అణిచివేస్తాడు. నేను చెప్పిన ఈ రోజున చింత లేదా అని అనడానికి నీవు నేను మనల్ని మన దేవుడు అద్దెకి తెచ్చుకోలేదు, లేకపోతే దత్తత తీసుకోలేదు, కానీ తన స్వరక్తం ఇచ్చాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన పిల్లలు నాశనం అయిపోతున్నప్పుడు, విలువైన ప్రాణం ఇచ్చి కొనుక్కున్న సంఘము పాడైపోతున్నప్పుడు, వ్యాధులు చెందుతున్నప్పుడు చింతపడకుండా ఉండడానికి ఆయన నరుడు కాదు, కానీ సజీవుడైన దేవుడు, ప్రాణం పెట్టిన ప్రేమించిన దేవుడై ఉన్నాడు. కాబట్టి నేను చెప్పిన ఆ రోజున యేసయ్య దోణిలో ఉన్నప్పుడు తుఫాను వచ్చినప్పుడు మేము భయపడిపోతున్నారు, కానీ నేను చెప్పిన ఆ భీకర తుఫాను వాళ్ళు నాశనం కాలేదు, అలలు వాళ్ళు ముంచేయలేదు, సముద్రంలో వాళ్ళు చచ్చిపోలేదు. కారణం ఏంటంటే యేసయ్య వారి పట్ల బాధ్యత కలిగిన దేవుడిగా ఉన్నాడు. అయితే సంఘం ఈ రోజు నేను చెప్పిన నీ పట్ల నా దేవుడు బాధ్యత కలిగిన ఉన్నాడు. నీ మీదకి వచ్చే శ్రమలు నిన్ను ముంచేలేవు, నీ శోధన నిన్ను ముంచేలేదు, నీ కలిగిన రోగం నిన్ను చంపేయలేదు. కానీ ఎందుకోసం అంటే అలాంటి సమయంలో అయినా బోధకుడా నా జీవితంలో సహాయం చేయండి, దేవా నా విశ్వాసాన్ని పెంచండి అని నీ కళ్ళు దేవుడు వైపు తిప్పడానికే నా దేవుడి జీవితంలో నీ విశ్వాసాన్ని తెలుసుకోవడం కోసమే ఆ పని చేస్తాడు. అంతేగాని నువ్వు నశించిపోవాలనో లేకపోతే నీవు పాడైపోవాలన్నదో నా దేవుని యొక్క ఉద్దేశం కాదు. కానీ నేను చెప్తున్న మరొకసారి విశ్వాసాన్ని కోల్పోవద్దు, కానీ విశ్వాసంతో ముందుకు సాగుదాం. నా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజునైనా కానీ మంచి తీర్మానంతో ఉన్నాం. మన జీవితంలో వచ్చే శ్రమలు మన విశ్వాసాన్ని పెంచేయే కానీ అవన్నడే కానీ తగ్గించేవి మాత్రం కాదు. అందుకని ఎల్లప్పుడూ కూడా నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఒకనొక సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఒక చిన్న ఉదాహరణ నాకు గుర్తొస్తుంది. 2 ప్రాంతాల మధ్యన ఒక పెద్ద నది ఉంది. రెండింటి మధ్యన వెళ్ళడానికి ఏ కాలిబాట కానీ బ్రిడ్జ్ కానీ ఏం లేదు. అలాంటి రోజుల్లో ఒక వ్యక్తి ఆలోచన చేసి ఈ 2 ప్రాంతాలకి కలపడానికి ఒక రైల్ బ్రిడ్జ్ చేద్దాం అని ఆలోచన వచ్చింది. ఆలోచన రావడం తర్వాత చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైల్ బ్రిడ్జ్ చేశారు. అంతా కూడా సక్రమంగా అయిపోయింది. అయితే ఆ రోజున ఆ ఇంజనీర్ ఏం చేశాడు అంటే బాగా లోడ్తో నింపబడిన గూడ్స్ బండి తీసుకొచ్చి ఆ బ్రిడ్జ్ మీద అలాగే నిలబెట్టిన తర్వాత ఆ పక్కనున్న పై అధికారి గట్టిగా కేకలు పెడుతున్నాడు, దాన్ని తీసేయి అని. నీకు అది బుద్ధుందా? ఎంత కష్టపడ్డా నీకు తెలీదా? ఎంత డబ్బులు ఖర్చు పెట్టడం తెలియదు? అది కూలిపోతే ఏం చేస్తావు? దాన్ని తీసేయని చెప్పేసి అన్నాడు. దానికి
ఈ ఇంజనీర్ గారు చిన్నగా నవ్వి సమాధానం చెప్పింది ఏమనంటే, అయ్యా అధికారి గారు, సార్ నేను దాని మీద గూడ్స్ నిలబెట్టినప్పుడు బ్రిడ్జి కూలిపోవాలని నా ఉద్దేశం కాదు, నష్టపోవాలని మన ఉద్దేశం కాదు. నాకు తెలుసు ఎంత కష్టపడ్డాము, నాకు తెలుసు ఎంత డబ్బులు ఖర్చు పెట్టాము, నాకు తెలుసు ఈ పని ఎంత భారంతో చేశాము, అన్నీ తెలిసి నేను అది కూలిపోవడానికి ఆ పని చేస్తానా? కాదు. ఎంత బరువు పెట్టినా కానీ అది నిలబడగలుగుతుంది. ఎంత బరువు పెట్టినా కానీ మన పని ఖచ్చితంగా ఉంటుంది. మన పని నాణ్యత తెలుసుకోవడం కోసమే దాన్ని అక్కడ ఉంచాను, కానీ బ్రిడ్జి కూలిపోవడానికి కాదు సార్ అని చెప్పేసి అన్న. ఆ మాటకి ఆ పై ఆఫీసర్ అవాక్కయ్యాడు. ఎంత కష్టపడ్డాడో, ఎంత వేదన చెందారు, ఎన్ని అవమానాలు భరించారో, మనం రక్షించుకోవడం కోసం ఎన్ని గాయాలు తిన్నారో, దేవుని సింహాసనం విడిచిపెట్టి భూలోకానికి వచ్చారు. అలాంటి మనం నాశనం అయిపోతున్నప్పుడు మనల్ని కావాలని నాశనం చేస్తారు. అందుకని మన మీద వచ్చే శ్రమలు, మనకు వచ్చే ఇబ్బందులు మన నాశనం చేసేవి కాదు, కానీ మన విశ్వాసాన్ని పరీక్షించడానికే, మన విశ్వాసాన్ని పెంచడానికే ఆ శోధన, శ్రమ అని గుర్తించి ముందుకు సాగుదాం. అంతేకాని కేకలు పెట్టొద్దు, నేను ఎవరో దేవునికి తెలియదని, కేకలు పెట్టొద్దు దేవుడు మర్చిపోయాడని. నో, ఆయన దృష్టిలో మన విలువైన వారు. తన రక్తం ఇచ్చి కొనుక్కున్న ప్రజలు మనం. మన జీవితంలో శ్రమలు రావడానికి, శోధన రావడానికి, ఆయన మనం శిక్షించడానికి గల కారణం ఏంటో తెలుసా? మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, మన విశ్వాసాన్ని పెంచడానికే. దయచేసి ఈ మాటలు గుర్తుపెట్టుకుందాం, ముందుకు సాగుదాం. రెండవదిగా చాలామంది దేవుని యొక్క శిక్షలో ఎందుకు సంఘానికి దూరం అయిపోతారు, ఎందుకు దేవునికి దూరం అయిపోతారు అని ఆలోచన చేసినప్పుడు, వాళ్ళు అడిగింది ఇవ్వనప్పుడు, వాళ్ళ కోరిక తీర్చినప్పుడు, వాళ్ళ అవసరాలు తీర్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఉపయోగం లేదండి. కష్టాలు ఎక్కువైపోతున్నాయి, మారట్లా, కష్టాలు పోవట్లా, పరిస్థితులు అలాగే ఉన్నాయి అని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అయితే నేను ఆలోచన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన, నాకేమి ఇవ్వాలో నా దేవునికి తెలుసు. ఏంటండి? నాకేమి ఇవ్వాలో నా దేవునికి తెలుసు. రెండవదిగా అయితే దేవుడు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, నన్ను అలా చేయలేదు, ఇలా చేయలేదు, నాకు ఉద్యోగం ఇవ్వలేదు, నాకు పిల్లలు ఇవ్వలేదు, లేకపోతే నాకు అది చేయలేదు, ఇది చేయలేదని అడగడానికన్నా ముందు నాకు ఒక ప్రశ్న వచ్చింది. ఏమనంటే, దేవా నాకెందుకు బట్టలు ఇచ్చావు? నా పక్కన తెలిసిన వాళ్ళు చాలామంది రోడ్ల మీద బట్టలు లేకుండా ఉన్నారు, నాకెందుకు ఇన్ని మంచి బట్టలు ఇచ్చావు అని ఇప్పుడు మీరు అడిగారా? చదువుకొని కూడా ఉద్యోగాలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నీకు గవర్నమెంట్ మంచి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు నాకెందుకు ఇచ్చావు దేవంత ఉద్యోగం అని అడిగారా? పిల్లల్ని దేవుడు ఇచ్చినప్పుడు అంతమంది గొడ్రాలుగా ఉన్నారు, వాళ్ళకి ఇవ్వకుండా నాకెందుకు ఇచ్చావు పిల్లల్ని? తిండి లేక రోడ్డు మీద చాలామంది ఉన్నప్పుడు నాకెందుకు ఇచ్చావు తిండి? సరైన ఇల్లు లేక చాలామంది డేరాల్లో, గుడిసెల్లో ఉన్నప్పుడు నాకెందుకు ఇంత మంచి ఇల్లు ఇచ్చావు? పెళ్ళిళ్ళు లేకుండా అప్పుడు నాకెందుకు ఇంత మంచి భర్తనిచ్చావు అని ఈ రోజున మీరు అడిగారా? అడగో. నాకెందుకు బట్టలు ఇచ్చావని అడగో. చాలామంది రోగాన హాస్పిటల్లో వింత వింత జబ్బులతో చచ్చిపోతున్నప్పుడు నాకెందుకు దేవా ఇంత ఆరోగ్యం ఇచ్చావు అని అడిగారా? అనేక మంది రోడ్ల మీద, హాస్పిటల్స్లో, లేకపోతే యాక్సిడెంట్లో చచ్చిపోతూ ఉన్నప్పుడు నన్ను ఎందుకు దేవా ఇంకా బతికెత్తున్నావు అని అడిగారా? అడగో. దేవుడిచ్చింది ఎవరు అడగో. దేవుడిచ్చిన ఎందుకు ఆరోగ్యం ఇచ్చావని అడగో, ఎందుకు సమాధానం ఇచ్చావని అడగో, ఎందుకు పోషిస్తున్నావు అని అడగో. కానీ ఏదన్నా నీకు ఇవ్వకపోతే మాత్రం దేవుడు లేడు, దేవుని దగ్గరికి వెళ్ళాలనిపించట్లేదు. నేను చెప్పనా, ఇచ్చినప్పుడు దేవా ఇది ఎందుకు ఇచ్చావు అని అడిగే అర్హత, అడగనప్పుడు ఎందుకు ఇవ్వలేదు అని అడిగే అర్హత నీకు లేదు. ఎందుకంటే ఒకనొక సమయంలో ఆర్థర్ ఆసియా అనే ఒక టెన్నిస్ ప్లేయర్ ఉన్నాడు. అతను మంచి వింబుల్డన్ ఛాంపియన్షిప్ అయ్యాడు. అది దాదాపుగా 5 కోట్ల మంది ఆడే టెన్నిస్ ఆటలో చివరికి ఒక వ్యక్తే విజయాన్ని సాధిస్తాడు. ఎంతమంది అండి? 5 కోట్ల మంది నేర్చుకునే వాళ్ళు, కానీ లేకపోతే 50 లక్షల మంది, 5 కోట్ల మంది ఆడితే అందులో ఒక 50 లక్షల వరకు దాని ఏమైనా కోచింగ్ తీసుకునేవాళ్ళు. తర్వాత ఆయా రాష్ట్రాలు, ఆయా దేశాలు ఇవన్నీ దాటుకుని వింబుల్డన్ ఛాంపియన్షిప్ అవ్వాలి అని చెప్పేసి అంటే ఎంతమంది అవుతారో తెలుసా? ఒక్క వ్యక్తి మాత్రమే అవుతాడు. ఆ వ్యక్తి ఆర్థర్ ఆసియా అయ్యాడు. అయితే ఒక సమయంలో గుండెకి ఆపరేషన్ చేయాల్సి వచ్చి అతనికి ఏమొచ్చిందంటే ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. ఎయిడ్స్ వ్యాధి వచ్చినప్పుడు వెంటనే తన దగ్గరకు వచ్చే సానుభూతి పరులు అందరూ కూడా అన్నారు, ఎవరికి రాను ఒక నీకే ఎందుకు వచ్చింది, లేకపోతే నీకే రావాలా, ఎవరికి రాకూడదా అని చెప్పేసి దూషించడం మొదలుపెట్టారు. వెంటనే అతను కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ఇలాగడిగా, దేవా నాకెందుకు రోగం ఇచ్చావు, నేనే ఎందుకు ఇలా చచ్చిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నాడు. వెంటనే దేవుడు అతనితో మాట్లాడింది, ఆర్థర్ 5 కోట్ల మంది లేదా 50 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఛాంపియన్ అవ్వాలని చాలామంది అనుకుంటారు,
కోచింగ్ తీసుకుంటారు, కానీ వాళ్ళందరికీ రాని ఛాంపియన్షిప్ నాకే ఎందుకు ఇచ్చావు అని ఆ రోజు ఎందుకు అడగలేదు అని చెప్పేసి అన్నాడు. ఆ రోజు ఎందుకు అడగలేదు, నాకెందుకు ఛాంపియన్షిప్ ఇచ్చావు, నేనేందుకు ఇంత మంచి బాగా ఆడాలి, నాకెందుకు జ్ఞానం ఇచ్చావు, నాకెందుకు ఇంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఎంత తెలివిచ్చావు అని ఎందుకు అడగలేదు ఆ రోజున? ఈ రోజు నీకు కష్టం వస్తే నాకే ఎందుకు రోగం రావాలా అని అడుగుతున్నారా? అవును, ఈ రోజున చాలామంది ఆశీర్వాదం వచ్చిందేమో నాకే ఎందుకు ఇచ్చాను అడగం, కానీ బయట వాళ్ళు అడుగుతాం. చాలామంది కష్టం వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు ఈ రోగం మాకే రావాలా, ఇంకెవరికి రాకూడదా, ఈ మాయిదారు సావేదో మాకే రావాలా, ఇంకొకరికి రాకూడదా? ఒక విచిత్రమైన సంఘటన అండి. ఒకనొక సమయంలో కొంచెం చచ్చిపోయినప్పుడు నేను వెళ్ళిన తర్వాత చిన్న కుర్రాడే 20 సంవత్సరాలు అలా ఉంటే అక్కడ వాళ్ళ అక్కలు ఏడుస్తున్నారు. ఏమనంటే అందరు తమ్ముళ్ళు బాగానే ఉన్నారు, ఆ మాయిదారు సావేదో మా తమ్ముడికే రావాలా అన్నది. నాకు చాలా నవ్వు వచ్చింది ఆ ఏడుపులో. వెంటనే అనుకున్నా, వీళ్ళ తమ్ముడు పోయాడనా లేదా పక్కన తమ్ముడు బతుకున్నాడనా అనిపించింది. అందరు తమ్ముళ్ళు బాగానే ఉన్నారు, నా తమ్ముడికే రావాలా ఈ సావ అంటే? బతుకున్నప్పుడు బతుకు గురించి మనం అడగం, కానీ చచ్చిపోయినా ఎందుకు సావాలి? ఆ ఛాంపియన్షిప్ గురించి అడగరు, కానీ ఎందుకు ఈ రోగం కావాలని అడుగుతారంట. అందుకే నేను చెప్పాను మొదటే, మనకేం కావాలో మన దేవుడికి తెలుసు. నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నా దేవుడికి తెలుసు. కానీ ఇవ్వనప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుడు లేడు, నేను అడిగిన నాకు ఇవ్వడం లేదు అనుకుంటాం. నేను చెప్పనా, అలాగైతే ఇవ్వడం లేదు అని, అడిగిన కోరిక ఇవ్వడం లేదని, నీ అవసరం తీరట్లేదని, దేవుడు మంచోడు కాదని వెళ్ళిపోతే, సంఘాన్ని విడిచిపెట్టేస్తే, నేను చెప్పనా, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లలు కొన్ని వదిలేయాల్సి వస్తుంది. నీ ఇంట్లో నీ పిల్లలు కూడా మా నాన్న మంచోడు కాదు, మా అమ్మ మంచిది కాదు అని వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకో చెప్పనా, నీ పిల్లలు చాకులు అడుగుతారు, లేకపోతే సిజర్స్ అడుగుతారు, కరెంటు వస్తువులు వాళ్ళు అడుగుతారు, లేదా బైక్ కీలు లాంటి వాళ్ళు అడుగుతారు. ఇస్తారా? ఏడ్చి కింద కొట్టేసుకుంటారు. ఇస్తారా? ఎందుకు ఇవ్వరు? హీటర్తో ఆడుకుంటారు, ఇస్త్రీ పెట్టెలు ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇస్తారా? ఒక్కటి లాగి కొట్టి కూర్చోబెడతారు. ఎందుకని? ఎందుకేమో అంటే ఇస్తే నీ పిల్లలకి అది మంచిది కాదు అని తెలుసు, చాకులతో కోసుకుంటారేమో నీకు తెలుసు, కరెంటు వస్తువులతో ఇబ్బంది అని నీకు తెలుసు. అందుకే ఏడ్చినా గీపెట్టినా ఇవ్వ అలా అని చెప్పేసి నీ పిల్లల్ని నువ్వు ద్వేషిస్తున్నారా? నీ పిల్లలు మీరు కాదనుకుంటున్నారా? లేదు, ప్రేమ. అలాగే నా దేవుడు కూడా నువ్వు అడిగింది ఇవ్వకపోవడానికి కారణం ఏంటి తెలుసా? నీకెప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు, కానీ అదే మనకేమనిపించింది తెలుసా? శిక్ష. కానీ ఆ ప్రశ్నల్లోనే దేవుని స్తుతిస్తే ఖచ్చితమైన ఆశీర్వాదాన్ని పొందుతాం. ఎందుకంటే కొనొక సమయంలో ఏమి భార్య వచ్చి ఒక మాట అంది, ఇంకా దేవుడు అంటావేందయ్యా, దేవుని దూషించి చచ్చిపో, దేవుడు దూషించే దేవుడు వదిలే, ఇంకా దేవుడు ఆడున్నాడు అంది. అప్పుడు అనిపించాను, ఇచ్చినప్పుడే దేవుడా? ఆశీర్వాదం మాత్రమే పొందాలా? తన భర్త చెప్తున్నాడు ఏబు గారు, ఆశీర్వాదం మాత్రమే పొందాలా, శిక్షకు మనం అర్హులం కాదా అన్నాడు. ఆ రోజున ఏబు భార్య అందరికన్నా ఎక్కువ ఆస్తి వచ్చినప్పుడు నాకెందుకు ఇంత ఆస్తి అని, 2 గేదెలు చాలు కదా అనుకోలా, అంత ఇచ్చినప్పుడు నాకు 4 ఒడ్లు చాలయ్యా, లేదా నాకు 2 పిల్లలు చాలయ్యా, నా చెల్లెళ్ళు చాలు, చిన్న స్థలం చాలా అడగలా, ఇచ్చే కొలది ఇచ్చే, ఇంకా పెంచే, అభివృద్ధి చేసే. తర్వాత ఇబ్బంది వస్తే ఇంకా దేవుడు లేడు ఎలా వదిలేయాయా అంటే, ఆశీర్వాదం వచ్చినంత వరకేమో దేవుడి స్తోత్రాలు, అల్లు స్తుతి మహిమలు. ఆ తర్వాత దేవుడు లేడు, ఎవరు లేడు ఇంకా. కానీ ఏ బాలాగే యెహోవా ఇచ్చేది యెహోవాయే తీసుకొని పోయాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఏమి ఇవ్వాలో ఆయన తెలుసు, ఏం తీసుకెళ్ళిపోవాలో ఆయన తెలుసు. ఆయన ఇచ్చితే నేను తీసుకుంటా, ఆయన తీసుకెళ్ళిపోవడానికి కూడా ఆయనకి అధికారం ఉంది అని ఏమి చెప్పాడు. అయినా కానీ దేవుని స్తుతించడం మాత్రం ఏమి మానలేదు. ఆ ఇబ్బందుల్లో, ఆ శ్రమలో, ఆ పరీక్షా కాలంలో, ఆ శిక్షణలో ఏబు దేవుడు ప్రశ్నించలేదు, కానీ దేవుని స్తుతించాడు. అందుకే 2 ఆశీర్వాదాన్ని పొందాడు. ఈ రోజున చాలా మంది ఏబు భార్యలాగా ఆశీర్వాదం ఉన్నంతసేపేమో మాకే 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు మాకే నిండిపోవాలి. కానీ శ్రమ వస్తే మాత్రం ఏ ఉపయోగం లేదండి. కష్టాలు ఎక్కువైపోతున్నాయి, ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి. ఎవరు చెప్పాడు నీకు అర్హత? అందుకే నీ రోజున నీ ఆలోచన మార్చుకో. ఆయన శిక్షించారంటే మన మేలు కొరకే ఉంటుంది, నువ్వు నాశనం అవ్వాలని కాదు. అందుకే నీకెప్పుడు ఏది ఇవ్వాలో నా దేవునికి తెలుసు. ఈ రోజున చాలామంది దేవునికి దూరం అయిపోయేవాళ్ళు చాలామందికి ఉన్నారు. కాబట్టి ఈ రోజునైనా కానీ ఆశీర్వాదం లేదనో, స్వస్థత లేదనో, కోరిక తీర్చట్లేదనో దేవుని దూరం అవ్వద్దు. కానీ నా దేవునికి తెలుసు నాకు ఎప్పుడు ఏది ఇవ్వాలో. అందుకని ఏమన్నాడు? యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకుని పోయిను, ఇచ్చేది ఆయన. ఇప్పుడు ఇవ్వాలి ఆయనకి తెలుసు, ఎప్పుడు తీసుకోవాలో ఆయనకి తెలుసు అన్నాడు. కాబట్టి నా దేవునికి తెలుసు నాకు ఎప్పుడు ఇవ్వాలో. ఆయన నా మేలు కొరకే ఏం చేసినా
నువ్వు నీ పిల్లల కొరకు చాకులు ఇవన్నీ కూడా, బిందులు అవన్నీ కూడా ఏవో పెద్ద పెద్ద వస్తువులు, కానీ వాడి వయసు పెరిగిన తర్వాత నువ్వే పిలిచి పని చెప్తావు వాడికి. అలాగే మన దేవుడు కూడా ఎప్పుడు ఏది ఇస్తే మనకి మేలో ఆయన తెలుసు, కానీ అది మనకి చాలాసార్లు శిక్షగా అనిపిస్తుంది. కానీ దేవుని కృపలో మనం ముందు ఉంచడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి దూరంగా వెళ్లకుండా దేవుని దగ్గరికి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు దీవించును గాక. ఆమేన్. మూడవదిగా, ఎందుకు మన దేవుడు మన జీవితాల్లో ఆయన మనల్ని శిక్షిస్తాడు అంటే, నేను నిన్ను మర్చిపోలేదు అని చెప్పడానికే. హల్లెలూయా. ఏంటిదండి? నేను నిన్ను మర్చిపోలేదని చెప్పడానికి ఆయన మనల్ని శిక్షిస్తాడు. అదేం పాస్టర్ గారు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మీకు అనగొచ్చు. నేను చెప్పిన ఒకనొక సమయంలో దేవుని యొక్క సంఘంలో శ్రమ వచ్చింది. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 1వ వచనంలో, సంఘానికి గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప మిగిలిన వాళ్ళందరూ యూదయ సమర దేశాల్లో చెదిరిపోయారు. అయితే సంఘం మీదకి శ్రమ వస్తున్నప్పుడు దేవుడు ఊరుకున్నాడా? చూస్తానే ఊరుకున్నాడు. ఇంకా చెప్పాలంటే శ్రమ కలిగించింది నా దేవుడే. కారణం ఏంటంటే అదే అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాయబడింది, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన తర్వాత మీరు శక్తి పొందుతారు, అప్పుడు మీరు యూదయ సమరయ బూదిగంతంలో నా సాక్షులుగా ఉంటారు అని దేవుడు చెప్పాడు మాట. కానీ ఆ మాట క్రైస్తవ సంఘం మర్చిపోయింది. వీళ్ళందరూ మర్చిపోయి వాళ్ళే ఇంటింట కూడుకుంటున్నారు, అక్కడక్కడే రొట్టె విరుచుకుంటున్నారు, వాళ్ళే ప్రార్థన చేసుకున్నారు. ఈరోజు మా ఇంట్లో ప్రార్థన, రేపు మీ ఇంట్లో ప్రార్థన, ఇవాళ మా ఇంట్లో భోజనాలు, రేపు మీ ఇంట్లో భోజనాలు, ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు, రేపు మా ఆయన పెళ్లి రోజు అని అక్కడికక్కడే వాళ్ళు సంతోషంగా ఉండిపోతున్నారు. దేవుని మాట ఏం చేశారు? మర్చిపోయారు. దేవుని వాగ్దానం మర్చిపోయారు. దేవుడు చెప్పిన పని మర్చిపోయారు. ఆ పనిని గుర్తు చేయడానికే శ్రమ కలిగించాడు, శిక్షించాడు. అప్పుడు ఏమైనా వాళ్ళు 8వ అధ్యాయం 1వ వచనంలో యూదయ సమరయలో వాళ్ళు చెదిరిపోయారంట. అంటే మంచిగా చెప్పినంత వరకు వాళ్ళ మాట ఏం చేశారు? విన్నారా? వినలేదు. కానీ శిక్షించేసరికి దేవుడు చెప్పిన మనలోకి వెళ్ళిపోయాడు. దాని అర్థం, నువ్వు మర్చిపోయానా? నేను నిన్ను మర్చిపోను. హల్లెలూయా. అది నీకు కొన్నిసార్లు క్రైస్తవుడికి ఎందుకు శిక్ష వచ్చిందో తెలుసా? మన మాట వినకపోతేనే. ఆయన మనల్ని ఎందుకు శిక్షిస్తాడో తెలుసా? నన్ను మర్చిపోడాయనా. ఎందుకంటే చాలాసార్లు మనం దేవుడికి చాలా మాట ఇచ్చేస్తాం, దేవుడికి చాలా నిబంధనలు చేస్తాం. దేవా అది ఉంటే నేను ఇచ్చేస్తా, ఇది ఉంటే అది చేస్తాను, దేవా జీవితాంతం నీ పరిచయంలోనే ఉంటాను, నీ ప్రార్థన చేస్తా, నేను డబ్బులు నీకు చేస్తా, అవి ఇచ్చేస్తానండి, చాలా మాటలు చేస్తాం. చివరికి తర్వాత మనం ఏం చేస్తాం? మర్చిపోయి ఎంజాయ్ చేస్తాం, మర్చిపోయి సంతోషిస్తాం. అలాంటి సమయంలోనే దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను మర్చిపోను అని చెప్పి చిన్న శిక్షిస్తాడు. దెబ్బకు గుర్తొచ్చి ఇచ్చేస్తాను దేవా, నేను వెళ్ళిపోతాను, నేను పని చేస్తానని మరలా వెళ్తాం. అందుకే ఆ శిక్ష మనకి మేలు చేసేది కానీ నష్టం చేసేది కాదు. కాబట్టి ఈ రోజున చాలామంది శిక్షకి ఇష్టపడే వాళ్ళు లేరు, సంఘంలో శిక్షకి ఇష్టపడే వాళ్ళు లేరు. దేవుడు ఖచ్చితంగా శ్రమ పడబడాలి, పరిశుద్ధపరచబడాలి, పరీక్షించబడాలి. కానీ ఈ రోజున క్రైస్తవ సంఘం ఎవరినన్నా కానీ లేదా పాస్టర్ గారు ఎవరన్నా దూషిస్తా ఉన్నప్పుడు, బ్రదర్ మార్చుకోండి మీ పని, లేదా మీ జీవితాన్ని సరి చేసుకోండి, మీ జీవితం బాగోలేదు అని మాట్లాడితే సంఘాలు మానేస్తారు, కోపగించుకుంటారు. కోపగించుకో, ఎవరికి నష్టం లేదు. ఛానల్ మార్చుకో, నాకు నష్టం లేదు. కానీ ఇలా గట్టిగా మాట్లాడినా, ఉన్నట్టుగా చెప్పినా నీ క్షేమం కోరికే, కానీ నువ్వు నాశనం అవ్వాలని కాదు, నువ్వు ఇది ఏడవాలని కాదు. ఎందుకంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగించింది. నీ సేవకుడి మాట నేను ఏర్పిస్తే, ఆ కోపం వల్ల నీకు ఏర్పు వస్తే అది నిన్ను పాడు చేయాలని కాదు, కానీ నీకు మేలు చేయాలనే ఎన్నో తీర్మానాలు చేస్తారు. దేవుడి పిలుపు ఉంటుంది, దేవుడి సేవ ఆశీర్వాదాలు ఉంటాయి, ఎన్నో మాటలు మనం ఇస్తూనే ఉంటాం. కానీ ఆ మాటలు చాలాసార్లు మర్చిపోయే వాళ్ళు ఉన్నారు. నాకైతే 100 మంది మాటలు ఇచ్చారు, ఏసై కృప బట్టి ఒక్కరు మాట నిలబెట్టుకోలేదండి. నిజం. 100 మంది మాట ఇస్తే ఒక్కరు నిలబెట్టలేదు, 1000 మంది మాట ఇస్తే ఒక్కరు నిలబెట్టుకోవాలా. పాస్టర్ గారు మీకు నేను హెల్ప్ చేస్తానండి, పాస్టర్ గారు అండి మీ వాక్యం బాగుందండి, నేను ఖచ్చితంగా ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తానండి, లేదా ఈ పలానా డబ్బులు నేను ఇస్తానండి అని 100 చెప్పారు. ఈ రేపొద్దున మీరు చెప్పినా కానీ 101 అయ్యారు, కానీ ఎదురు చూడడం. ఎందుకంటే 100 మంది చేయలేంది అలవాటు అయిపోయింది నాకు. కానీ నేను చెప్పిన నా దేవుని యొక్క చిత్తం నా మీద ఉన్నంత వరకు ఎవరికి భయపడను, దేనికి నీ భయపడను. అలాగే ఈ రోజున దేవుడు జ్ఞాపకం చేయడానికి కొన్నిసార్లు ఆయన మనల్ని శిక్షించే దేవుడుగా ఉన్నాడు. అయితే ఈరోజు నేను చెప్పిన దేవుడు జ్ఞాపకం చేయడానికన్నా ముందే మనమే బయలుదేరదాం, మనమే ముందుకు సాగుదాం. అంతేగాని దేవుడి యొక్క శిక్ష మనల్ని నాశనం చేయడానికి కాదు, మన మేలు కొరికే ఆయన మనల్ని శిక్షిస్తున్నాడు. గాయం చేయవాడు ఆయనే, గాయాన్ని రేపువాడు ఆయనే. ఇంకా చెప్పాలంటే నా దేవుడు ఎవరో తెలుసా? పెర్రగిల్లి జోల పాడుతానని చూసారా? అది నా దేవుడు. గిల్లేది ఆయనే, తర్వాత జోల పాడేది కూడా ఆయనే, గాయం చేసేది ఆయనే, గాయం కట్టేది కూడా ఆయనే.
ఎందుకంటే గాయం చేసినా కానీ నువ్వు మారుమనసు పొందాలి, గాయం చేసినా కానీ నీ జీవితాన్ని మార్చుకోవాలి, నువ్వు మంచిగా బతకాలి అన్నదే నా దేవుని ఉద్దేశం. దేవుని పని నమ్మకంగా చేయాలన్నదే నా దేవుని ఉద్దేశం. క్రైస్తవ సేవకుడిగా, సంఘ సేవకుడిగా, దేవుని సేవకుడిగా చెప్తున్నా, నేను సంఘాన్ని ఇబ్బందిగా కలిగించిన, గాయపరిచిన మాట మాట్లాడినా, ఈ టీవీ ద్వారా నీకు నొప్పి కలిగించే మాట మాట్లాడినా అది నీ మేలు కోసమే కానీ నష్టాని కోసం కాదు, నీ కుటుంబ ఆశీర్వాదం కోసమే కానీ నాకేదో వస్తుందని కాదు. ఈ రోజున ఎంత కష్టమైన పనిలో కూడా, ఎంత ఆర్థికపరమైన ఇబ్బందుల్లో కూడా ఇంకా రావడానికి కారణం ఏంటంటే క్రైస్తవ సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. నా దేవుడు నాకు ఇచ్చిన పని, నా దేవుడు నాకు ఇచ్చిన భారం ఇది. ఎందుకంటే అనేక మంది అబద్ధ బోధకుల్లో ఉన్నారు, డబ్బు పిచ్చల్లోగా ఉన్నారు, స్పాన్సర్ల పేరిట కోట్లు దోచుకునే వాళ్ళు ఉన్నారు, స్వస్థతల పేరిట అమాయకుల ప్రజలు నాశనం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి సమయంలో శిక్ష గురించి మాట్లాడేది తక్కువ మంది మాత్రమే, సరైన బోధ గురించి మాట్లాడేది తక్కువ మంది మాత్రమే. అందుకే చెప్తాను, ఈ రోజున ఆ దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఆ శిక్ష నీ మంచి కోసమే, అంతేగాని సంఘాలు మార్చొద్దు, నీ సేవకుని దూషించుకోవద్దు. నీ సంఘం నిన్ను గాయం చేస్తే నాకు మంచి అని అనుకో, నీ సేవకు దగ్గరగా వెళ్ళు, సేవకుని ఇష్టాన్ని ఉండడానికి ప్రయత్నం చేయి. నీ సేవకుని దుఃఖాన్ని, ఆయాసాన్ని కలిగించకుండా దేవుని చిత్తానికి లోబడడానికి ప్రయత్నించి ఆ విధంగా చేయడానికి ఆ దేవుడు మనకి సహాయం చేయను గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దామా. ఆ దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తున్నాడో నీకు అర్థం చేసుకున్న ఈ రోజున దేవుడే మనల్ని శిక్షిస్తున్నాడు. ఆ శిక్ష మన మేలు కోసమే, మన విశ్వాసాన్ని పెంచడం కోసమే. మనకి ఏది ఇవ్వాలో నా దేవునికి తెలుసు. అందుకే ఇప్పుడు కూడా దేవా నాకేమి ఇవ్వాలో నీకు తెలుసు, ఏవులాగా నువ్వే ఇస్తావు, నువ్వే తీసుకుంటావన్న మనసు మాకు దయచేయండి. ఆ రోజున సంఘం నీ మాట వినలేదు, మీరు వెళ్ళమన్నా కానీ వెళ్ళకుండా అక్కడక్కడే ఉన్నారు. మీరు మర్చిపోకుండా గుర్తు చేయడానికి శ్రమనిచ్చానన్నావు. నేను కూడా ఎన్నోసార్లు మీకు మాట ఇచ్చాను, ఎన్నోసార్లు అలా ఉంటాను ఇలా ఉంటాను అనుకున్నాను, కానీ నేను ఉండలేకపోయాను. దేవా నాకు సహాయం చేయండి అని చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మీ శిక్ష, మీ శ్రమ, మీ శోధన అన్నీ కూడా మాకు మేలు కోసమే అని ఈరోజు మాతో మాట్లాడినారు. ఈరోజు ఎవరైతే నీ పిల్లలు శ్రమపరచబడుతున్నారో, ఇబ్బందులతో ఉన్నారో, శోధనలో ఉన్నారో వాళ్ళ విశ్వాసాన్ని బలపరచండి దేవా. నీ చిత్తాన్ని వారి చేతుల్లో జయించేయండి. శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని నీ ప్రజలకి మీరు బయలుపరచమని, గాయాన్ని మీరు కట్టమని, ఆదరించమని యేసు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి, ఆమేన్. ఓకే, ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడినట్లయితే మీ అనుభవాలు మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరం ఏమైనా మాకు తెలియచేయండి. ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మా సంపూర్ణ రాత్రి ప్రార్థనలో, సంఘ యొక్క ఉపవాస ప్రార్థనలో, వ్యక్తిగతంగా కూడా మీ అందరి కొరకును కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేసిన గాక. అంత మాత్రమే కాదు, మీ శ్రమ శోధనలో నా దేవుడు మీతో కూడా ఉండి వాటిని తప్పించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పటి వరకు మా ఆదరించే వాక్యం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని చూసిన మీకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థనా శ్రోతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ డి సురేష్ గారు, మహిమా ఎడిచర్చ్, శ్రీనివాసపురం బైపాస్ రోడ్, జంగారెడ్డిగూడెం. మీ ప్రార్థనా శ్రోతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 8008995324, 9505805043, 08821276291. గాడ్ బ్లెస్ యు.